మావోయిస్ట్ ఉద్యమాల్లో పనిచేసిన సతీష్ మాదిగ గారికి దైవభక్తి ఉందా? ఏముందన్న తప్పకుండా ఉండొచ్చు, దాన్ని ఏముంది తప్పేముంది. నేను యేసుక్రీస్తు చర్చికి పోతాను, హిందూ దేవాలయానికి పోతాను, ఆ దర్గాకు కూడా పోతాను నేను. ఆ తర్వాత ఎల్లమ్మ పోచమ్మ గుళ్ళకాడికి కూడా పోతాను నేను. ముఖ్యంగా మీరు ఏ మతాన్ని స్వీకరించారు? ఇంకా నాకు మతం సంగతి ఎందుకు, నేను హిందువునే, నేను హిందువుని అంతే. ఇక ఈ దేశంలో పుట్టిన బిడ్డ అంతా కూడా హిందువులే కదా, హిందువులు ఇంకేమిటో చెప్పండి. నాకు మతాల మీద విశ్వాసమే కానీ కులాల మీద విశ్వాసమే కానీ అంతా ఉందని కదన్న. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము కనుక ఆ పరిస్థితులు అంటే ఆ ప్రభావం అనేది మా మీద ఉండదు. పెద్దగా వాటి కోసం కట్టుబడి కూడా ఉండము మేము. అది పరిస్థితి. అందరికీ సమానం. గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తాను, అందరి దగ్గర ఉంటాను, అందరితోనే దోస్తీ, మాకు అందరితోనే కలిసి మెలిసి ఉంటాం మేము. ఓకే. మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి అన్న? ఆహారపు అలవాట్లు, మీరు తినే భోజనము అంతా కూడా తెలంగాణ అలవాట్లు, తెలంగాణలో ఏదో అన్నీ తింటాం మేము. మాంసం తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, చేపలు తింటాం, అన్నీ తింటాం. ఖచ్చితంగా తెలంగాణలో దొరికే ప్రతి ఫుడ్ తింటాం. తెలంగాణ తరహాలో బంకు కూడా వేస్తారా? ఇంకా అది ఇప్పుడు అలవాటు అయితే లేదు కానీ నాకు. ఇక అది మాకు ఒక్కోసారి దోస్తులు కలిసినప్పుడు జనరల్గా ఉంటాయి కదా. తెలంగాణలో స్నేహితులు కలిసినా, చుట్టాలు కలిసినా సంబరాలు అనేటివి ఉంటాయి. మనిషి నిత్య జీవితంలో అది కూడా ఒక భాగమైంది. కానీ బానిసలు మాత్రం కాదు. ఒక భాగం మాత్రం బానిస కాదు. మీరు బానిసలు కాదు, బానిస భావనలు ఉంటాం జనరల్గా అందరితో కలిసినప్పుడు, స్నేహితులు కలిసినప్పుడు ఏదో తీసుకుంటుంది కానీ. అంటే ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? ఏమైనా యోగాలు ఏమైనా చేస్తుంటారా మీరు? నేను జిమ్కి వెళ్తానన్న. జిమ్ బాడే మీరు. మళ్ళీ చూస్తే మీకు ఫ్యామిలీ ప్యాక్ ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చింది, ఉన్నప్పటి నుంచి వచ్చింది. అది ఏం చేయాలి దానికి? ఇప్పుడు మా పరిస్థితి జిమ్కి వెళ్తారు మీరు, జిమ్ బాడీ కాకుండా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది. అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్ తగ్గియాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటున్నా కానీ మరీ రాజకీయాల పక్క పడితే కూడా బాగుండదు. జిమ్ బాడీలు చూపెట్టుకుంటే కూడా రాజకీయ నాయకులుగా కనపడనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రౌడీలు లేక, గూండాలు లేక కనపడే పరిస్థితులు వస్తాయి. కనుక ఇంక ఏ కోవకు తగ్గట్టుగా ఆ కోవ ఉన్నట్టుగా ప్రయాణం తగ్గింది. నా లక్ష్య సాధనలో అన్ని మెలకువలని కూడా పాటించుకుంటూ ముందుకెళ్ళాలని నాకు దృఢమైన లక్ష్యం అనేది ఉంది నాకు. కనుక అటువైపు ప్రయాణం ఉంటుంది. ఓకే. అయితే దేవుణ్ణి మొక్కుతారు, ఆరోగ్య రహస్యం కోసము మీరు జిమ్కి వెళ్తుంటారు, జిమ్ చేస్తుంటారు, అన్నీ చేస్తుంటాం. మొత్తం కూడా ఉదయం ఎన్ని గంటలకు వేస్తారు మీరు మామూలుగా? టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు 7 గంటలకు ఛానల్ ఉందనుకోండి, 4 గంటలకు లేస్తాము. 8 గంటలకు ఛానల్ ఉందనుకో, 5 గంటలకు లేస్తాను. అంటే డిబేట్స్ ఉన్నప్పుడు డిబేట్స్కి వెళ్తుంటాను కదా, ఖచ్చితంగా మాత్రం 6 గంటలకు లేస్తాను. ఖచ్చితంగా 6 గంటలకు లేస్తాను. ఛానల్స్ డిబేట్స్కి వెళ్ళాలనుకుంటే పొద్దుగాలగా లేస్తాను. మీరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు? నేను మా జిల్లాలోనే, మహబూబ్నగర్లోనే చేసుకున్నాను. ప్రేమ వివాహమా మీది? దండోరా ఉద్యమంలో అలా ప్రేమ వివాహమే, మా ప్రేమ వివాహం చేసుకున్నాను. ఉద్యమాల్లో పనిచేస్తూ ఆమెను ఉద్యమాల్లో దింపి మీ ప్రేమాయణంలో దింపేశారు మళ్ళా. ఇక అది అంత జరిగిపోయింది. ఇక మేము ఉద్యమంలో ఉన్నాం, కలిసికట్టుగా మ్యారేజ్ చేసుకున్నాం ఒకటే వేదిక మీద. ఓకే. ఇప్పుడు కూడా బాగా సవ్యంగానే ఉంటున్నారు? సవ్యంగానే ఉంటాం. ఆమె పేరు? ఆమె పేరు సుగుణ అండి. ఆమె ఏం చదువుకున్నారు? ఆమె పీజీ చేస్తుంది, ఎంఏ ఇప్పుడు చేస్తుంది, ఇంకా చేస్తుంది. అదే సమయంలో ఏం చాలా చేస్తూ అంటే లాంగ్ డిస్టెన్స్ లో చేస్తూ ఆమె ఆ తర్వాత ఈ గురుకులు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తుంది. రెసిడెన్షియల్లో పనిచేస్తుంది కాంట్రాక్ట్ బేస్ మీద. అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంది ఆమె యూనివర్సిటీ. ఓకే. మీ రాజకీయంగా ఆమె బాగా సహకారం అందిస్తుంటారా? ఖచ్చితంగా నాకు అందరి సహకారం లేకపోతే నేను ఎట ముందుకు వెళ్తాను. ఒకవేళ సహకరించకపోవడానికి ప్రయత్నం చేసినా సహకరించేటట్టు చేసుకుంటాను. నా లక్ష్యం వైపు సాగుతాను నేను. ఎందుకంటే నాకు అది ముఖ్యం. అది సక్రమంగా ఉందంటే అందరూ సక్రమంగానే ఉంటావు. అంటే ఒకరి కోసం అంటూ నేను ఆగే పరిస్థితి అనేది నాకు మొదటి నుంచి కూడా లేదు. లక్ష్య సాధనలో ఏ అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా దాటుకుంటూ ఉంటారు. ఎంతమంది సంతానం మీకు? 2. ఎవరు? బాబులా? బాబు, పాప. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ప్రజెంట్ 9th క్లాస్ చదువుతున్నారు. బాబు ఏం చదువుతున్నాడు? బాబు 9th, బేబీ కూడా 9th. వీళ్ళిద్దరు ఒక 1 year గ్యాప్తో పుట్టారు. ఇద్దరు ఒకటే సరిపోయారు. ఇద్దరు ఒకటే చదువుతారు. బేబీ ఇప్పుడు ప్రస్తుతం నారాయణలో చదువుతుంది 9th. బాబేమో పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. ఎలా ఉంటుంది అఫెక్షన్ మీకు వాళ్ళతో, పిల్లలతో? నేను మా పిల్లల్ని ఇప్పటిదాకా కూడా. మీరు ఎక్కడ ఉంటారు? కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు, ఇక్కడ సిటీలో ఉంటారు? నేను హైదరాబాద్లోనే ఉంటాను. హైదరాబాద్లోనే దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను. అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత
టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు మహబూబ్నగర్లో ఉంటాయి. ఆ తర్వాత కేసీఆర్ గారిని నువ్వు హైదరాబాద్కి వచ్చేయాలి సతీష్ అంటే ఇంకా హైదరాబాద్లో వచ్చి ఉన్నాను. ఇంకా హైదరాబాద్లోనే నడుస్తుంది.